గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫనీశ్వర్ ఫ్రమ్ టీ షాట్. మై డియర్ ఫ్రెండ్స్, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. బ్యాంకింగ్ టర్మినాలజీ అన్నటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం. అందులో చూసినట్లయితే ఈ ఎపిసోడ్లో మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అన్నటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం. దీన్ని తెలుగులో ఏమంటున్నారయ్యా అంటే బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు అంటున్నారు. అంటే ఓఎంఓ అని మనకు సింపుల్గా దీన్ని పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఓఎంఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటయ్యా అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటున్నారు. మరి ఈ ఓపెన్ మార్కెట్స్ ఆపరేషన్ అంటే ఏంటి, ఆర్బీఐ ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని ఎందుకు చేస్తుంది అన్నటువంటి దాన్ని మనం ఈ ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీ పేపర్లను ఆర్బీఐ అమ్మడం లేదా కొనటం చేస్తే దానిని ఓఎంఓ అంటారు. అంటే ఏదైనా ఆర్థిక వ్యవస్థలో ఆర్బీఐ ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వం యొక్క సెక్యూరిటీ పేపర్లను అమ్మినా లేదా కొన్నా దాన్ని మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఏంటంటే బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీ పేపర్లను ఆర్బీఐ అమ్మడం లేదా కొనడం, ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా దాన్ని మనం ఓఎంఓ అంటాము. అంటే సింపుల్గా చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలకు కావచ్చు, డబ్బు అవసరమైనప్పుడు తాత్కాలిక ప్రతిపాదికన ప్రభుత్వం యొక్క సెక్యూరిటీ బాండ్లను అమ్ముతారండి. ఓపెన్ మార్కెట్లో సెక్యూరిటీ బాండ్లను అమ్ముతారు. ఆ బాండ్లకు షేర్లను కొంటారు. ఆ సెక్యూరిటీ పేపర్లను సామాన్య ప్రజానికలు కూడా కొనవచ్చు, అంటే డబ్బు ఉండేటువంటి వాళ్ళు కొనవచ్చు. ఈ విధంగా వీళ్ళు కొనడాన్ని ఎవరి దగ్గర కొనాలా? ఆర్బీఐ దగ్గరే కొనాలి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క బాండ్లను అమ్మే హక్కు కానీ, అదేవిధంగా కొన్నిసార్లు ఆర్బీఐ కూడా కొనుగోలు చేయొచ్చు. సో ఈ హక్కు ఒక ఆర్బీఐకే ఉంటుంది. కాబట్టి అమ్మడం లేదా ఆర్బీఐయే స్వయంగా ప్రభుత్వం యొక్క బాండ్లను సెక్యూరిటీ పేపర్లను కొన్నా కూడా దాన్ని మనం ఏమంటున్నాం? ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్గా చెప్తున్నాం. అంటే ఈ సెక్యూరిటీ పేపర్లను ఎవరికి అమ్ముతారు? సెక్యూరిటీ పేపర్లను ఎవరికి అమ్ముతారయ్యా అంటే విత్త సంస్థలకు, బ్యాంకులకు, ప్రజలకు అమ్మవచ్చు. విత్త సంస్థలు అంటే ఏవైతే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ప్రభుత్వం యొక్క బాండ్లను అమ్మేటువంటి హక్కు ఆర్బీఐకి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం యొక్క సెక్యూరిటీ బాండ్లను ఆర్బీఐ అమ్మిందా లేదా కొనిందా, ఈ రెండిట్లో ఏది చేసినా, అమ్మడం చేసినా కొనడం చేసినా కూడా దాన్ని మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్గానే చెప్తాం. దాన్నే తెలుగులో ఏమంటున్నారు? బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు అంటున్నారు. ఈ బహిరంగ మార్కెట్ కార్యకలాపాల్లో ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ అమ్మినప్పుడు కొనేటువంటి సంస్థ ఎవరు కొంటారయ్యా అంటే విత్త సంస్థలకు కొనే అటువంటి హక్కు ఉంది. విత్త సంస్థలు కొనవచ్చును, అదేవిధంగా బ్యాంకులు కొనవచ్చును, సామాన్య ప్రజలు కూడా కొనవచ్చునండి. అంటే ఈ మూడు కేటగిరీల్లో ఎవరికైనా అమ్మవచ్చును. అంటే ఆ బాండ్ వాల్యూ ఎంత ఉంటుంది, ఆ షేర్ వాల్యూ ఎంత ఉంటుంది అన్నటువంటి ఆ సెక్యూరిటీ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్యూరిటీ పేపర్లకు సంబంధించినటువంటి వాటిని కొనేటువంటి హక్కు ఎవరికైనా ఉంది. కానీ అమ్మడం అన్నటువంటిది ఆర్బీఐ అమ్ముతుంది. ఆర్బీఐ అమ్మినప్పుడు విత్త సంస్థలు, బ్యాంకులు లేదా ప్రజలు దీన్ని కొనవచ్చు. ప్రజల కొరకు ఇది అమ్ముతుంది మరియు కొంటుంది. వీటి దగ్గర అంటే గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2022. ఈ 2022లో ప్రభుత్వానికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క సెక్యూరిటీలను ఆర్బీఐ అమ్ముతుంది. ఎవరికి అమ్ముతుందంటే విత్త సంస్థలకు అమ్ముతుంది, బ్యాంకులకు అమ్ముతుంది, అదేవిధంగా ప్రజలకు అమ్ముతుంది. వీళ్ళలో ఎవరైనా కానీ విత్త సంస్థలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆర్బీఐ అమ్మినటువంటి సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో ఆ సెక్యూరిటీలను ఈ సంవత్సరం ఆర్బీఐ అమ్మింది. మరి రాబోయేటువంటి కాలాలలో, రాబోయే సంవత్సరాల్లో విత్త సంస్థల దగ్గర నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలను కొనేటువంటి హక్కు కూడా ఆర్బీఐకి ఉంటుంది. కొనవచ్చు. ఎవరి దగ్గర నుంచి, మళ్ళీ ఎవరికైతే అమ్ముతుందో వారి దగ్గర నుంచి, విత్త సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి, ప్రజల నుంచి కూడా సెక్యూరిటీలను కొనుక్కోవడానికి ఆర్బీఐ అధికారం కలిగి ఉంటుంది. దీన్నే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటారు. అంటే ధనం అవసరమైనప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీలని ఓపెన్ మార్కెట్లో వేలం వేస్తుంది, ఓపెన్ మార్కెట్లో అమ్మకానికి పెడుతుంది. అదేవిధంగా ధనం బాగా ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏ సంస్థలకైతే అమ్ముతుందో మళ్ళీ ఆ సంస్థల నుంచి తిరిగి తమ బాండ్లను కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే బాండ్లను అమ్మడం కానీ, సెక్యూరిటీ పేపర్లను అమ్మడం కానీ,
కొనడం కానీ ఓపెన్ మార్కెట్లో జరిగితే దాన్ని మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటున్నాం. ఇది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే. ఇక్కడ ఎవరిని చేస్తున్నారు? ఆర్బీఐ అన్నటువంటిది. సో ఆర్బీఐ అన్నటువంటిది ఏం చేస్తుంది? గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది. ఈ సెక్యూరిటీ పేపర్లను ఓపెన్ మార్కెట్లో అమ్ముతుంది, కొంటుంది కాబట్టి దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటున్నారు. అంటే బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు. ఇది బహిరంగ మార్కెట్ కార్యకలాపాలలో ఇది ఒక అంశం. ఇక దీన్నే మనం చూసినట్లయితే ఎప్పుడు అమ్ముతుంది, ఏ ఏ సందర్భాల్లో అమ్ముతుంది, ఏ ఏ సందర్భాల్లో కొంటుంది అన్నటువంటి విషయం కూడా మనం క్లారిటీగా చూసుకోవాలి. ఆర్బీఐ చూసినట్లయితే ఆర్బీఐ ద్రవ్యోల్బణ కాలంలో బహిరంగ మార్కెట్లో భాగంగా సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుందండి. ఇక్కడ ద్రవ్యోల్బణ కాలంలో అమ్ముతుంది. ఇక్కడ ఇది ప్రశ్న మనకు చాలాసార్లు వస్తుంది. ఆర్బీఐ ఎప్పుడు బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది? క్రింది సందర్భాలలో ఆర్బీఐ ఎప్పుడు బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఇక్కడ అభ్యర్థులు ఒక అంశాన్ని తీసుకోవాలి. సో ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ని ఎందుకు చేస్తుంది? సెక్యూరిటీ పేపర్లను ఎందుకు అమ్ముతుందయ్యా అంటే ద్రవ్యోల్బణ కాలంలో మనం బాగా గమనించినట్లయితే నిరంతరము ధరలు పెరిగేటువంటి స్థితినే ద్రవ్యోల్బణము అని అంటారు. నిరంతర ధరలు పెరిగేటువంటి స్థితినే ద్రవ్యోల్బణంగా చెప్తున్నాం. ఈ ద్రవ్యోల్బణం సమయంలో ప్రజల యొక్క ద్రవ్య ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అంటే పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది ప్రజల దగ్గర. సో ఇలాంటప్పుడు ఏం చేస్తుందయ్యా అంటే ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను అమ్మడం ద్వారా ఎప్పుడైతే సెక్యూరిటీ పేపర్లను ఓపెన్ మార్కెట్లో ఆర్బీఐ అమ్మకం చేస్తుందో ప్రజలు కావచ్చు, విత్త సంస్థలు కావచ్చు, అదేవిధంగా బ్యాంకులు కావచ్చు, పెద్ద మొత్తంలో ఆ సెక్యూరిటీ అంటే పెద్ద మొత్తం చెల్లించి ఈ సెక్యూరిటీ బాండ్లను కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్యూరిటీ బాండ్ని 10 కోట్లకు అమ్మింది అనుకుందాం. సో 10 కోట్లకు ఆర్బీఐ సేల్ చేసినప్పుడు ఈ 10 కోట్ల రూపాయలు పెట్టి ఏదైనా ఒక విత్త సంస్థ కావచ్చు, బ్యాంకు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, వీళ్ళలో ఎవరైనా కొనుక్కునేటువంటి హక్కు ఉందండి. ప్రజలు కావచ్చు. అయితే ఆర్బీఐ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకు అమ్ముతుంది అన్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సెక్యూరిటీ పేపర్లను ఈ ద్రవ్యోల్బణ కాలంలో అమ్మడం వల్ల ఏంటంటే ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రించడానికి ఓపెన్ మార్కెట్లో ఎక్కువగా ద్రవ్య ప్రవాహం ఉంటుంది కాబట్టి ధరలు విపరీతంగా పెరుగుతాయి. అంటే కొనుగోలు శక్తి పెరిగితే ధరలు పెరుగుతాయి. కొనుగోలు శక్తి ఎప్పుడైతే పెరుగుతాయో ధరలు పెరుగుతాయి అన్నటువంటిది బేసిక్ ఫార్ములా మనం చెప్పుకున్నాం. కొనుగోలు శక్తి సింబల్ వేస్తే పెరుగుతుంది అని. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధరలు అన్నటువంటివి పెరుగుతాయి. సో కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకేం పెరుగుతాయి అంటే ధరలు అన్నటువంటివి పెరుగుతాయి. మరి ఇక్కడ చూసినట్లయితే ఆర్బీఐ ద్రవ్యోల్బణ కాలంలో వీటిని అమ్ముతుంది అనుకుంటున్నాం. ఇక్కడ మనం సో పీపీ అంటే పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ అంటున్నారు. ఈ పీపీ అనేటువంటిది పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ. పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ అంటే కొనుగోలు శక్తి. కొనుగోలు శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. ఈ ద్రవ్యోల్బణ కాలంలో ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి దగ్గర నుంచి ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రించుట కొరకు ఆర్బీఐ వీటిని ఓపెన్ మార్కెట్ పర్చేసింగ్ సెక్యూరిటీ పేపర్స్ అంటారు. అంటే సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది. సెక్యూరిటీ పేపర్లను అమ్మడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో ధనము తిరిగి ఆర్బీఐకి చేరుతుంది. ఎక్కువ మొత్తంలో ధనము తిరిగి ఆర్బీఐకి చేరుతుందంటే సో ఎప్పుడైతే సెక్యూరిటీ అమ్మినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే ఎక్కువ మొత్తంలో ధనము తిరిగి ఆర్బీఐ దగ్గరికి వస్తుంది. ఎక్కువ మొత్తంలో ధనము ఆర్బీఐ దగ్గరికి వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో ధనం ఆర్బీఐ దగ్గరికి వచ్చిందో ఓపెన్ మార్కెట్లో ద్రవ్య ప్రవాహము నియంత్రించబడుతుంది. సో ఎప్పుడైతే ఎక్కువ ధనం ఆర్బీఐ దగ్గరికి చేరిందో అప్పుడు ఏం జరుగుతుంది? ద్రవ్య ప్రసార వేగం తగ్గుతుంది.
అంటే డబ్బు ఉంటే కదా బాగా ప్రసారం చేయడానికి. ఇప్పుడు డబ్బు ఒక పెద్ద మొత్తంలో ఒక సెక్యూరిటీ కొనింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్త సంస్థకు ఒక బ్యాంకో ప్రజల్లో ఏదో ఒక వర్గమో కొనింది అనుకుందాం. కొన్నప్పుడు ఎక్కువ మొత్తంలో 100 కోట్లో 200 కోట్లో 300 కోట్లో పెట్టి ఆ షేర్ కొన్నప్పుడు ఏమవుతుంది, ఆ 200 కోట్లో 300 కోట్లో డబ్బు అన్నటువంటిది ఆర్బీఐ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఆ డబ్బు ఓపెన్ మార్కెట్ల నుంచి ఆర్బీఐ వెనక్కి తీసుకున్నట్టు అర్థం. ఆ డబ్బు ఎప్పుడైతే వెనక్కి తీసుకుంటుందో ఆ 300 కోట్ల రూపాయల ద్రవ్య ప్రవాహం అన్నటువంటిది ఓపెన్ మార్కెట్లో ఉండదు. అంటే ఎంతో కొంత మొత్తంలో ద్రవ్య ప్రవాహాన్ని తగ్గిస్తుంది. మొట్టమొదటగా ద్రవ్య ప్రవాహాన్ని తగ్గిస్తేనే కొనుగోలు శక్తి తగ్గి ధరలు నియంత్రణలోకి వస్తాయి. ఇది ఆర్బీఐ చేసేటువంటి యాక్టివిటీస్. అందుకే ద్రవ్యోల్బణ కాలంలో ఈ సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొంటుంది. ఇక్కడ ద్రవ్యోల్బణ కాలం చూసినప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో అమ్ముతుంది. ఇక ఎప్పుడైతే ద్రవ్యోల్బణ కాలంలో అమ్ముతుందో ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఇక్కడికి చూసినట్లయితే ఈ బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీలు ఆర్బీఐ అమ్మడం లేదా కొనటం ప్రక్రియ గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ ప్రతి ద్రవ్యోల్బణ విషయానికి వద్దాం. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో అంటే ద్రవ్యోల్బణానికి ఇది యాంటీగా జరుగుతుంది. ఈ ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తున్నారయ్యా అంటే సెక్యూరిటీ పేపర్లని కొంటుంది. ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను ఎందుకు కొనాల్సి వస్తుందయ్యా అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో పీపీలు తక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ద్రవ్యోల్బణ కాలంలో కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో పేపర్లను కొంటుంది అంటున్నారు. ఇప్పుడు ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ సెక్యూరిటీలను కొనిందంటే ఏంటంటే ఆర్బీఐ దగ్గర ఉండేటువంటి 300 కోట్ల రూపాయలని ఓపెన్ మార్కెట్లోకి పంపిస్తుంది అని అర్థం. ఎప్పుడైతే ఆర్బీఐ ఒక 300 కోట్ల రూపాయలని ఓపెన్ మార్కెట్లోకి పంపించింది అంటే అర్థం ఏంటి, ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది. ద్రవ్య ప్రసార వేగం ప్రతి ద్రవ్యోల్బణంలో ద్రవ్య ప్రసార వేగాన్ని పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు తగ్గుతాయండి. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో అంటే ఇక్కడ ఏదైతే మనం ప్రతి ద్రవ్యోల్బణం చెప్తున్నామో ఈ ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు తగ్గుతాయి. ఈ సింబల్ వేస్తే ధరలు తగ్గుతాయి. ఎందుకు ధరలు తగ్గుతున్నాయి ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో? ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ప్రజల శక్తి దగ్గర కొనుగోలు శక్తి తగ్గింది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. ఇలాంటి సమయంలో ప్రజల దగ్గర నుంచి కావచ్చు, విత్త సంస్థల దగ్గర నుంచి కావచ్చు, బ్యాంకుల దగ్గర నుంచి కావచ్చు, ఆర్బీఐ సెక్యూరిటీ పేపర్లను కొంటుంది. ఆర్బీఐ సెక్యూరిటీ పేపర్లను కొంటుంది. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. విషయం ఏంటంటే ఆర్బీఐ ఎప్పుడు అమ్ముతుంది? ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అమ్మకం ఎప్పుడు? ద్రవ్యోల్బణ కాలంలో. కొనడం ఎప్పుడు? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ సెక్యూరిటీ పేపర్లను కొంటుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. దీనినే ఓపెన్ మార్కెట్ పర్చేజెస్ ఆఫ్ సెక్యూరిటీ పేపర్స్ OMPS అంటారు. ఇక్కడ వస్తే అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే చాలా సందర్భాలలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం, దీన్ని మళ్ళీ మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ద్రవ్యోల్బణ కాలంలో పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓపెన్ మార్కెట్లో ధరలు పెరుగుతాయి. పర్చేసింగ్ పవర్ ప్రయారిటీని మనం ఏమంటున్నాం? కొనుగోలు శక్తి అంటున్నాం. కొనుగోలు శక్తిని తగ్గించాలా అంటే ద్రవ్య ప్రవాహ వేగాన్ని తగ్గించాలి. ద్రవ్య ప్రవాహ వేగాన్ని తగ్గించడం కొరకు ద్రవ్యోల్బణ కాలములో బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీ పేపర్లను ఆర్బీఐ అమ్ముతుంది. మరి ఆర్బీఐ సెక్యూరిటీ పేపర్లను అమ్మడం వల్ల జరిగేటువంటిది ఏంటి, కొనడం వల్ల జరిగేటువంటిది ఏంటి? ఎప్పుడైతే సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుందో
అమ్మినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 300 కోట్లకు ఒక సెక్యూరిటీ పేపర్ అమ్మింది అనుకుందాం. ఈ 300 కోట్ల రూపాయలు అన్నటువంటివి ఆర్బీఐకి వచ్చి చేరుతాయి. అమ్ముతుంది కాబట్టి ఆర్బీఐకి వచ్చి చేరుతాయి. ఎప్పుడైతే ఆర్బీఐకి వచ్చి చేరుతాయో ఈ 300 కోట్ల రూపాయల యొక్క ద్రవ్య ప్రవాహము ఓపెన్ మార్కెట్లో ఉండదు. ఎప్పుడైతే ద్రవ్య ప్రవాహం తగ్గిందో, ద్రవ్య ప్రవాహం తగ్గితే ఆటోమేటిక్గా కొనుగోలు శక్తి తగ్గుతుంది. ద్రవ్య ప్రవాహం తగ్గిందంటే కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే ధరలు తగ్గుతాయి. ద్రవ్యోల్బణ కాలంలో ధరలను తగ్గించడం కొరకు, ద్రవ్యోల్బణ కాలంలో ధరలను తగ్గించుటకు సెక్యూరిటీ బాండ్లను, సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. సెక్యూరిటీ పేపర్లను ఎప్పుడు అమ్ముతుందయ్యా అంటే ద్రవ్యోల్బణ కాలంలో అమ్ముతుంది. సో ఎందుకు అమ్ముతుంది? ధరలను తగ్గించడానికి అమ్ముతుంది. సో అమ్మడం వల్ల ఏం జరుగుతుంది? ద్రవ్య ప్రవాహ వేగము నియంత్రించబడుతుంది. ద్రవ్య ప్రవాహ వేగం నియంత్రించబడడం వల్ల ఏం జరుగుతుంది? కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గడం వల్ల ధరలు తగ్గుతాయి. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతుంది. కాబట్టి సో క్యాండిడేట్స్ ఈ ఓపెన్ మార్కెటింగ్ ఆపరేషన్ అన్నటువంటి దాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలయ్యా అంటే సెక్యూరిటీ అమ్మడం వల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి, అసలు సెక్యూరిటీ అమ్మడం వల్ల జరిగేటువంటిది ఏంటయ్యా అంటే ధరలు నియంత్రించబడతాయి లేదా ధరలు తగ్గించబడతాయి. సో ధరలు ఎలా తగ్గించబడతాయి అంటే ఉదాహరణకు ఒక 300 కోట్ల రూపాయలకు ఒక సెక్యూరిటీ బాండ్ అమ్మామనుకుందాం. 300 కోట్ల రూపాయలకు ఒక సెక్యూరిటీ బ్యాంక్ ఆర్బీఐ అమ్మింది అంటే ఓపెన్ మార్కెట్లో నుంచి అంటే ప్రజల దగ్గర నుంచి కావచ్చు, విత్త సంస్థల దగ్గర నుంచి కావచ్చు, బ్యాంకుల దగ్గర నుంచి కావచ్చు, ఈ 3 మార్గాలలో ఏ మార్గం ద్వారానైనా కూడా ఆర్బీఐ దగ్గరికి ఒక 300 కోట్ల రూపాయలు వచ్చి చేరుతాయి. అంటే ఓపెన్ మార్కెట్లో నుంచి 300 కోట్ల రూపాయలను ఆర్బీఐ వెనక్కి తీసుకోగలిగింది. అంటే 300 కోట్ల రూపాయల యొక్క ద్రవ్య వేగాన్ని నియంత్రించింది. ఎప్పుడైతే ఇంత 300 కోట్ల రూపాయల యొక్క ద్రవ్య వేగం అన్నటువంటిది తగ్గిందో కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గుతున్నాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ద్రవ్యోల్బణ కాలంలో జరుగుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీ పేపర్లు అమ్ముతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత చూసినట్లయితే ప్రతి ద్రవ్యోల్బణ కాలం, ద్రవ్యోల్బణ కాలానికి పూర్తిగా వ్యతిరేకంగా చేయడమే ప్రతి ద్రవ్యోల్బణ కాలం. ద్రవ్యోల్బణ కాలంలో నిరంతరం ధరలు పెరిగితే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో నిరంతరం ధరలు తగ్గుతూ వస్తాయి. సో ధరలు పెరగడం అన్నటువంటిది కొంత ఆర్థిక వ్యవస్థకు మంచిదే, కానీ ధరలు తగ్గడం అన్నటువంటిది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. ప్రతి సంవత్సరము 2 నుంచి 4% ధరలు పెరిగితే ఆర్థిక వ్యవస్థకు మంచిది, కానీ ధరలు తగ్గుతూ వస్తే ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు అన్నటువంటిది వస్తాయి. ఈ అంశాన్ని గుర్తించి ఆర్బీఐ వారు ఏం చేస్తారయ్యా అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను కొనుగోలు చేస్తారు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను కొనుగోలు చేస్తారు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ సెక్యూరిటీ పేపర్లను కొనుగోలు చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా, కలలో చెప్పినా కూడా మర్చిపోకూడదు. కొనుగోలు చేయడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే మళ్ళీ ఈ 300 కోట్ల రూపాయలకు ఒక సెక్యూరిటీని కొనింది అనుకుందాం. ఈ 300 కోట్ల రూపాయలని మళ్ళీ తిరిగి ఓపెన్ మార్కెట్లోకి పంపిస్తుంది. ఈ 300 కోట్ల రూపాయలు ఎప్పుడైతే తిరిగి ఓపెన్ మార్కెట్లోకి వచ్చాయో ఆటోమేటిక్గా మళ్ళీ ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది. ద్రవ్య ప్రసార వేగం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే మళ్ళీ తిరిగి ధరలు పెరుగుతాయి. అందుకోసమే ఓపెన్ మార్కెటింగ్ ఆపరేషన్ అన్నటువంటిది ఆర్బీఐ చేస్తుంది. అంటే సందర్భాన్ని బట్టి అది ద్రవ్యోల్బణ కాలమా ప్రతి ద్రవ్యోల్బణ కాలమా అన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆర్బీఐ తన నిర్ణయాలను తీసుకుంటుంది. ధరలు తగ్గించడం అన్నా ధరలు పెంచడం అన్నా ఆర్బీఐ ఇలాంటి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ల ద్వారా ధరలను నియంత్రణలోనికి తీసుకురావడం అన్నటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడైతే చూసినామంటే ద్రవ్య ప్రవాహ వేగం అన్నటువంటిది మారుతూ వస్తుందో ఆ ద్రవ్య ప్రవాహ వేగం గురించి చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిని ప్రభుత్వ సెక్యూరిటీ పేపర్లుగా పరిగణలోనికి తీసుకుంటారు. సో ఎప్పుడైతే ద్రవ్య సెక్యూరిటీ పేపర్లు పరిగణలోనికి తీసుకున్నప్పుడు
సో ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ద్రవ్య ప్రసార వేగం పెరిగితే పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి. ద్రవ్య ప్రసార వేగం పెరిగితే, ద్రవ్య ప్రసార వేగం ఎప్పుడైతే పెరిగిందో పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ పెరుగుతుంది. ద్రవ్య ప్రసార వేగం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరిగితే ధరలు పెరుగుతాయి. ఇది మీరు మర్చిపోకూడదండి. మీకు పుస్తకంలో జస్ట్ అమ్ముతుంది కొంటుందని ఇస్తుంది, వై షుడ్ అన్నటువంటిది ఇది ఎక్స్ప్లెనేషన్. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీలు కొనింది అంటే ద్రవ్య ప్రసార వేగాన్ని పెంచడానికే. కొనింది అంటే తన దగ్గర ఉండేటువంటి 300 కోట్ల రూపాయలని ఓపెన్ మార్కెట్లోకి పంపిస్తుంది. సో ఓపెన్ మార్కెట్లో ఎప్పుడైతే 300 కోట్ల రూపాయలని పంపిస్తుందో ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది. ద్రవ్య ప్రసార వేగం పెరిగితే ఏం జరుగుతుంది? సో పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ పెరిగితే ధరలు పెరుగుతాయి. సో ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలను పెంచడం కొరకే ఓపెన్ మార్కెటింగ్ ఆపరేషన్స్ అన్నటువంటిది చేయడం జరుగుతుంది. ఇక ఈ క్రింది వాటిలో చూసినట్లయితే ఏవేవి సెక్యూరిటీ పేపర్లు వేటిని అమ్ముతుంది? సెక్యూరిటీ పేపర్లను అమ్మితే అన్నాం మనం. మరి సెక్యూరిటీ పేపర్లు అంటే ఏంటి? ఈ సెక్యూరిటీ పేపర్లనే ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ 5 అంశాలనే ఆర్బీఐ ద్రవ్యోల్బణ కాలంలో అమ్మడం, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొంటుందని, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో అమ్ముతుందండి. సో ద్రవ్యోల్బణ కాలం వచ్చినప్పుడు ఏం చేస్తుందయ్యా అంటే ఓపెన్ మార్కెట్లో నుంచి ద్రవ్య ప్రవాహాన్ని ఉండడం కొరకు అమ్ముతుంది. సో ద్రవ్యోల్బణ కాలంలో అమ్మును. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఇది మనం మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ కాకూడదు. ఆర్బీఐ ఎప్పుడు కూడా ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను అమ్మును. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను కొంటుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను కొంటుంది. ఎప్పుడు అమ్ముతుందయ్యా అంటే ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది. సో ఏంటి అంటే సాధారణంగా ప్రభుత్వ సెక్యూరిటీ పేపర్లుగా వేటిని పరిగణిస్తారయ్యా అంటే ట్రెజరీ బిల్లులను. సో ఈ ట్రెజరీ బిల్లులను మనం చూసినట్లయితే కాలాన్ని బట్టి అమ్మకం కొనడం అన్నటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణ కాలం ఉందనుకోండి, ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను కొనుక్కుంటుంది. సో మీకు తెలుసు, నేను చెప్పాను, ద్రవ్యోల్బణ కాలంలో టీ బిల్స్ అంటున్నారు, వాటిని సెక్యూరిటీ బిల్స్ అంటారు. సెక్యూరిటీ బిల్స్ని అమ్మింది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్యూరిటీ బిల్స్ని 300 కోట్లకు అమ్మింది అనుకుందాం, ఉదాహరణకు మీకు అర్థమవడం కొరకు చెప్తున్నా. ఈ 300 కోట్లను ఓపెన్ మార్కెట్లో నుంచి టీ బిల్స్ ద్వారా, ట్రెజరీ బిల్స్ ద్వారా కొంటే ఈ 300 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర నిల్వ ఉంటాయి. అంటే ఓపెన్ మార్కెట్లో నుంచి ప్రభుత్వం సెక్యూరిటీలను అమ్మడం ద్వారా 300 కోట్ల రూపాయలు వెనక్కి తెచ్చుకుంటుంది. అంటే ఓపెన్ మార్కెట్ల నుంచి తన వద్ద ఉంచుకుంటుంది. ఇది ద్రవ్యోల్బణ కాలంలో చేస్తుంది. ఇదే యాక్టివిటీ ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుందయ్యా అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలం ఉన్నప్పుడు ఇదే ట్రెజరీ బిల్లను కొనడం అంటూ జరుగుతుందండి. ఇదే ట్రెజరీ బిల్లను ఏం చేస్తుంది? కొంటుందండి. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ట్రెజరీ బిల్లులను కొంటుంది. ట్రెజరీ బిల్లులను కొనింది అంటే ఇదే 300 కోట్ల రూపాయలకు కొనింది అనుకుందాం. ఇదే 300 రూపాయలకు కొనింది, 300 కోట్ల రూపాయలకు కొనింది అంటే ఈ 300 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్లోకి వెళ్తున్నాయి. ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళడం వల్ల ఏమైంది? ద్రవ్య ప్రసార వేగం పెరిగింది. ద్రవ్య ప్రసార వేగం పెరిగింది. ద్రవ్య ప్రసార వేగం పెరిగితే ఏమైంది? కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఏమవుతుంది? ధరలు పెరుగుతాయి. అదే ఇక్కడ ఈ 300 అమ్మినప్పుడు ఏం జరుగుతుంది? సెక్యూరిటీని అమ్మితే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. అంటే సెక్యూరిటీని అమ్మినప్పుడు ఏమవుతుంది? ద్రవ్య ప్రవాహ వేగం తగ్గుతుంది. ఎప్పుడైతే ద్రవ్య ప్రవాహ వేగం తగ్గుతుందో పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ కూడా తగ్గుతుంది. పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ తగ్గుతుందో ధరలు తగ్గుతాయి. అంటే ఇక్కడ అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే
ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యోల్బణ కాలంలో ధరలను తగ్గించడం, ద్రవ్యోల్బణ కాలంలో ధరలను తగ్గించడానికి ప్రభుత్వ ఆర్బీఐ యాక్టివిటీస్ చేస్తుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలను పెంచడం కొరకు యాక్టివిటీస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇది ఎక్స్ప్లెనేషనరీ పార్ట్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు 3 తరహా ప్రశ్నలే వస్తాయి. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఒకటి వాస్తవాధీన ప్రశ్నలు, అంటే క్వశ్చన్స్ వాస్తవాల పైన వస్తాయి. ఎవరు ఫస్ట్, ఎవరు లాస్ట్, ఎవరు అభ్యర్థులు, ఎవరు ముఖ్యమంత్రి అన్నటువంటివి. రెండోది అవగాహన తరహా వస్తాయి, అంటే విషయాన్ని ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నాం. మూడోది అప్లికేషన్ వస్తుంది, అప్లికేషన్ ఓరియంటెడ్ వస్తుంది. ఈ ద్రవ్యంకి సంబంధించి, ఈ బ్యాంకుకు సంబంధించి ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా ఎక్కువగా అప్లికేషన్ ఓరియంటెడ్ టాపిక్. కాబట్టే నేను మీకు ఇన్నిసార్లు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక చూసినట్లయితే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కూడా ఇదే విధంగా. సో ఎప్పుడు అమ్ముతుంది? ద్రవ్యోల్బణ కాలంలో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొంటుంది. సో తర్వాత చూసినట్లయితే కమర్షియల్ బిల్స్, వీటిని కూడా అమ్మకం ఎప్పుడు? ద్రవ్యోల్బణ కాలంలో. కొనడం ఎప్పుడు? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో. సో ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొంటుంది. ఇక సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ని కూడా ఎప్పుడు? సేమ్ ఏవైనా కానీ ప్రభుత్వ సెక్యూరిటీలను ద్రవ్యోల్బణ కాలంలో అమ్ముతుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొనడం జరుగుతుంది. సో ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొనడం జరుగుతుంది. ఇది. ఇక అదర్ సెక్యూరిటీ బెల్ పేపర్స్ ఉన్నాయి, వాటిని కూడా చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏంటి? బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీ పేపర్లను ఆర్బీఐ అమ్మడం లేదా కొనడం వంటి ప్రక్రియలను చేస్తే దానిని ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటారు. మరి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో సెక్యూరిటీ పేపర్లని ఎవరికి అమ్ముతారయ్యా అంటే విత్త సంస్థలకు, బ్యాంకులకు, ప్రజలకు అమ్మడం అన్నటువంటిది జరుగుతుంది. సో బ్యాంకులకు అమ్మడం అన్నటువంటిది జరుగుతుంది. మరియు విత్త సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి, ప్రజల నుంచి ఆర్బీఐ కొనుగోలు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక చూసినట్లయితే ద్రవ్యోల్బణ కాలంలో బహిరంగ మార్కెట్లో బహిరంగ మార్కెట్లో భాగంగా సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది. ఇక్కడ మనం ఏం చేయాలా? ద్రవ్యోల్బణ కాలంలో అమ్మును అన్ని రకాల సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది. సో ఇది బాగా మీరు నేర్చుకోవాలి. సో ఆర్బీఐ అమ్మడం వల్ల, ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మడం వల్ల ద్రవ్య మార్కెట్లో ఏం జరుగుతుంది? ఓపెన్ మార్కెట్లో అంటే ద్రవ్య ప్రసార వేగం తగ్గుతుంది. ద్రవ్య ప్రసార వేగాన్ని తగ్గడం కొరకే అమ్ముతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రతి ద్రవ్యోల్బణ కండిషన్కి వద్దాం. ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో చూస్తే కొంటుందండి. ఇక్కడ కొనడం వల్ల ఓపెన్ మార్కెట్లో ద్రవ్య వేగాన్ని పెంచుతుంది, ద్రవ్య ప్రవాహ వేగాన్ని పెంచడం. సో ద్రవ్య ప్రవాహ వేగాన్ని పెంచడం అన్నటువంటిది కూడా జరుగుతూ ఉంది. ఇది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అంశాలను, అంటే ప్రభుత్వ సర్దుబాటు సౌకర్యాలను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడడం అన్నటువంటిది జరుగుతుంది. సో థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్, టీ షార్ట్.